వెస్ట్ బెంగాల్ బార్డర్ లో ఉన్నటువంటి ముస్లిం జిల్లాకి చైతన్యంగా మరియు విద్యార్థి యువజన జిల్లా విద్యార్థులు కూడా చేస్తా ఉన్నాం. ఆర్పిఐ పార్టీ వర్దిల్లాలి దీపక్ పూర్ణికాంత్ గారి నాయకత్వం, వర్దిల్లాలి మోహన్ లాల్ పాటిల్ గారి నాయకత్వం, వర్దిల్లాలి పెట్టా వరప్రసాద్ నా పేరు పెట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం మాబు గారి అధ్యక్షతన జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. అధికార పక్షం చేసే అన్యాయాలని, చేసే అరాచకాలని ఎండగట్టడానికి ఉన్నటువంటి ఏదైతే జగన్ పార్టీ ఉందో వాళ్ళు అసెంబ్లీలో రాకుండా, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా వాళ్ళు బయట తిరగడం, ప్రతిపక్షం లేకపోవడం, ఏకపక్షంగా పాలన సాగుతూ ఉంది. గతం నుంచి గత ప్రభుత్వం దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి అన్యాయం చేసింది. అవన్నీ మేము సరిదిద్దుతాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ మేము తిరిగి ప్రవేశపెడతాం. అలాగే సాధికారాలను మేము కట్టిస్తాం. గిరిజనులకి వాళ్ళకి భూముల మీద పట్టాలు ఇస్తామని అనేక వాగ్దానాలు చేసి వచ్చినటువంటి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 20 నెలలు అయిపోయినా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. వాళ్ళు మీ యొక్క అమరావతి నిర్మాణం మీద తెప్పించి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. గత ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు, 24 సంక్షేమ పథకాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే ఈరోజు ఇప్పటికీ కూడా అవి అమలు చేయట్లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు జరిగితే ఆ అట్రాసిటీ బాధితులకు తక్షణం ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం ఉందో దాన్ని ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎవరినైతే చంపేశారో ఆ చంపేసిన కుటుంబాలకి 2 ఎకరాల పొలం ఉన్నా ఇవ్వాలని అట్రాసిటీలు చట్టంలో ఉన్న ఆ చట్టాన్ని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళకి ఏమీ భూమి ఇచ్చిన పరిస్థితులు లేవు. ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుంది. దానికోసమే రాబోయే 29 ఎలక్షన్లో, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా, వాళ్ళకు గుణపాఠం నేర్పే విధంగా గ్రామ పంచాయతీ నుంచి వార్డు సభ్యుల దగ్గర నుంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీలలో మేము రిపబ్లికన్ పార్టీ పోటీ చేయబోతుంది, సత్తా చాటబోతుంది. అదేవిధంగా రేపు 2029 జరిగే శాసనసభ ఎన్నికల్లో కూడా ఇప్పటి నుంచే గ్రామ స్థాయి నుంచి మేము కార్యకర్తలను తయారు చేసి ఖచ్చితంగా మేము బలంగా ఉన్న చోట్ల ఈ యొక్క 50-60 స్థానాల్లో మేము పోటీ చేసి మా సత్తా చాడతామని తెలియజేస్తా ఉన్నాం. దానికోసమే ఈరోజు ఇక్కడ మేము ఈ రాష్ట్ర కార్యవర్గాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంది. మేము గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్ చేయలేని పనులన్నీ మేము చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నాం. ఆ విధంగా ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో రిపబ్లికన్ పార్టీ ఖచ్చితంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడానికి మేము ప్రయత్నం, ఒక నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తాం. పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షుడు నేను తిరుపతిలో ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను నెల్లూరు జిల్లాలో బలోపేతం చేయడానికి రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఒక జువ్వలదిన్నె అనేటువంటి ఈరోజు హార్బర్ మనకు తెలుసు. దానికి సంబంధించి మత్స్యకారులు కోట్ల రూపాయల అపరాధం వేయించి ప్రధాన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టాలి. మత్స్యకారులు అపరాధం వాళ్ళు కట్టాలి. రాజకీయ నాయకులుగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళుగా కూలీల చేత చేయించి ఈరోజు మత్స్యకారుల్ని నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో, భయభ్రాంతులు చేసేటువంటి క్రమంలో నేరాన్ని వాళ్ళ పైన మోపి ఈరోజు కోట్ల రూపాయలు కట్టించడం ఇది దుర్మార్గమైనటువంటి సంఘటనగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి మనం చూస్తూ ఉంటాం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళేమో ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడతారు, నీళ్ళ గురించి మాట్లాడతారు, నిధుల గురించి మాట్లాడతారు, రైతుల గురించి మాట్లాడతారు, కన్నీళ్ళ గురించి మాట్లాడతారు. అదే గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈరోజు రైతులు గుర్తుకు రారు, దళితులు గుర్తుకు రారు, ఆదివాసీలు గుర్తుకు రారు. అదేవిధంగా పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడానికి సంక్షేమ పథకాలు చిత్తశుద్ధిగా అమలు చేయడానికి ఏమాత్రం ఆలోచించారు. పదవి పోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఒక దొంగ ఎత్తుగడగలతో ఈ రోజుల్లో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవాలు ఏమాత్రం లేదనేది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈవేళ మేము రాయలసీమలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి కానివ్వండి, దళితులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి వారు కోల్పోయినటువంటి హక్కుల్ని రాజ్యాంగం ద్వారా సాధించుకోవడానికి రిపబ్లికన్ పార్టీ యొక్క సిద్ధాంతమే బలోపేతమైన చేసుకోగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి మార్పు వైపుగా మనం ముందుకెళ్ళినటువంటి వాళ్ళు అవుతామని చెప్పడం కోసమే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు మేము కూర్చోవడం జరిగింది. గతంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను నెల్లూరు జిల్లాలో ఒక బ్రహ్మాండంగా ఆదరించినటువంటి చరిత్ర ఉంది. రిపబ్లికన్ పార్టీని గ్రామాన నీలి జెండాను ఎగరేసినటువంటి చరిత్ర నెల్లూరు జిల్లాకు ఉంది. అందులో భాగంగానే బొజ్జా తారకం లాంటి వాళ్ళు, వివి చిన్నయ్య లాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి సామాజిక రాజకీయ ఉద్యమాలను నడిపినటువంటి చరిత్ర కూడా ఉందని నేను సందర్భం గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈవేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ప్రజలు హక్కును చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ సిద్ధాంతాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి ఏకైక మార్గం రిపబ్లికన్ పార్టీ ఒక్కటని చెప్పడం కోసమే ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి తప్పకుండా మాకు ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రజలు నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు విలువ కడతారని, మరి విలువతో కూడుకున్నటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని ఆదరిస్తారనేటువంటి ఒక నమ్మకంతోనే మేము రిపబ్లికన్ పార్టీలో పనిచేస్తున్నాం. ఆ పనిచేసేటువంటి క్రమంలో ఈరోజు ఈ సభను చూస్తే, ఈ సమావేశాన్ని మీరు చూస్తే చాలా ఆదరణ మాకు దొరికింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలామంది సీనియర్ లీడర్స్ వచ్చారు, మైనార్టీలు వచ్చారు, మహిళలు వచ్చారు, ఎస్సీ లీడర్స్ వచ్చారు, బీసీ లీడర్స్ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ జెండా నెల్లూరు జిల్లాలో రెపరెపలాడుతుందని నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. జై భీమ్. నా పేరు మత్తే బాబీ. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా హోటల్ అభిరామ్ నందు ఆర్పిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గౌరవ పిట్టా వరప్రసాద్ గారు, అదేవిధంగా అంజయ్ గారి సమక్షంలో జరపడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేయకపోవడమే కాకుండా ప్రతి ఒక్కరిపై దాడులు పెరిగిపోయినాయి. అది సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఏ ఒక్కరిని కూడా ఆదరించిన పార్టీలు ఏమంటే కూటమి ప్రభుత్వం పార్టీలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ,
అదేవిధంగా జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కూడా వచ్చిన తర్వాత ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద అధికంగా దాడులు జరిగాయి. వారు అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజున ఎవరికి సరైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడమే కాకుండా మాకు తీరని అన్యాయం చేస్తున్నాయి. దాన్ని తిప్పి కొట్టేందుకు రానున్న రోజుల్లో ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వారి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు కానీ ఓటు మాత్రం ఈసారి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నిలబెట్టే క్యాండిడేట్స్కి వేసి మీరు కనీసం ఒక 5గురిని అసెంబ్లీకి కనుక పంపగలిగితే మీ పక్షాన నిజాయితీగా పోరాటం చేయడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీలు కూడా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.